ఏమావా హైస్ట్ టర్న్ ఎన్ని కర్రీస్ తీసుకొని వస్తావు? ప్రైస్ నిన్ననే అయిపోయినాయి కదరా. సరే అందరు నాకు మనీ సెండ్ చేయమని రా, రైస్ బ్యాగ్ తీసుకొని వస్తాను. అంతేను కదరా. సరే ఎలాగో నిన్నే అడ్జస్ట్ చేసుకుని తీసుకురమ్మంటున్నారు. శాలరీ వచ్చాక ఇస్తారా ఇంకా. బా నా దగ్గర కూడా మరీ నువ్వే ఏం చేయాలి? ఏమో అర్జెంట్గా ఒక 2 నెలలు కావాలరా. నా శాలరీ బట్టాకి ఇచ్చేస్తాను. అరే ఎందుకురేగా మంటెన్ రంగంలో ఓర్ని కాల్ చేసి మనీ టార్చర్ చేస్తావు? అయినా నువ్వు ఆ రోజు హైదరాబాద్లో ఏదో పీకితానని ఛాలెంజ్ చేసావు కదా, ఇప్పుడు ఏమైంది? ఇదేనా నువ్వు పీకేది? అయినా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎవరు ఫోన్ పెట్టే. అమ్మా తిన్నావారా నాన్న? తిన్నానమ్మా ఇప్పుడే. జాగ్రత్త నాన్న, మమ్మల్ని కాదని అక్కడికి వెళ్ళి ఉంటున్నావు. అయినా నా వీటిలో ఏం ఆలోచించకమ్మా, మీకు ఇలా మంచిగానే ఉన్నాను. ఇలా ఎంతోమంది తమ ఊరిని సొంత వాళ్ళని కాదని ఇక్కడికి సొంతంగా బ్రతకాలని వస్తారు. కానీ ఇక్కడ ఎన్నో బాధలు అనుభవిస్తూ ఎన్నో అవమానాలను అడ్డంకులను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క బ్యాచిలర్కి ఈ వీడియో అంకితం.